హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి ఈరోజు సివిల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ జరిగింది. మరి మార్నింగ్ సెషన్ జనరల్ స్టడీస్, అలాగే ఆఫ్టర్నూన్ టెక్నికల్. ఈరోజు జరిగిన పేపర్ చూస్తే మనకి టెక్నికల్ చాలామంది పిల్లలు డెడ్ ఈజీ వచ్చింది సార్, కంపేర్ టు మన లాస్ట్ ఏడబ్ల్యూ కంటే. అది టూ హార్డ్, ఇది టూ ఈజీ అని చెప్తున్నారు. ఇది ఏఈ పేపర్ కంటే స్టాండర్డ్ తక్కువ ఉంది అని పిల్లలు చెప్పడం జరిగింది. మరి అది ఓ పేపర్ అంతా కూడా బయటకు వస్తే కానీ అంత థియరిటికల్, న్యూమరికల్ ఏమీ లేవు అని చెప్పడం జరిగింది. అందరూ అదే మాట చెప్తున్నారు కాబట్టి అది నమ్మశక్యంగా మరి ఉంది. కాబట్టి ఎంత ఈజీగా ఉన్నా కూడా మనం గత పేపర్లు కంపేర్ చేస్తే మ్యాక్సిమం అది 120+ అంటే కొంతమందికి 137 రావచ్చు. లాస్ట్ టైం హెచ్ఎండబ్ల్యూఎస్లో అదే జరిగింది. సో యావరేజ్ మనకు జాబ్ రావాలి కాబట్టి 1340 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెకానికల్ ట్రిపుల్ఈతో పోల్చుకుంటే అవి మనకి చాలా తక్కువ ఉన్నాయి పోస్టులు అనమాట. కానీ ఇక్కడ 1340 పోస్టులు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం దీన్ని కంపేర్ రాసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటారు, అది వేరే సంగతి. బట్ ఇక్కడ 120+ టెక్నికల్ యావరేజ్ జాబ్ రావడానికి ఇది హైయెస్ట్ స్కోర్ కాదు. కొంతమంది 130, 125, 135 వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ టెక్నికల్ మీద గ్రిప్ని బట్టి చెప్పచ్చు అనమాట. సో ఇది నాకు వచ్చిన సమాచారం. స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే 120+ పెట్టాము సార్, ఈజీగా వస్తాయి మాకు, 240+ వస్తాయని. అదేవిధంగా జిఎస్ చూస్తే ఇది మెకానికల్ ట్రిపుల్ ఈ పేపర్ మీద కాస్త అబోవ్ ఉంది అని స్టేట్మెంట్ వైజ్ ఎక్కువ ఇచ్చారు సార్. ఇది మనకి మోడరేట్ అని చెప్పడం జరిగింది. సో ఇది ఈజీ అని చెప్పారు. టెక్నికల్ పేపర్ ఈజీ అని ఈ టాక్ అయితే వచ్చేసింది. ఇక అబౌట్ ఇది మాత్రం మోడరేట్. కొంతమంది మోడరేట్ అంటున్నారు, కొంతమంది ఈజీ టు మోడరేట్ అన్నారు, కొంతమంది మోడరేట్ టు టఫ్ అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ మోడరేట్ పేపర్ స్టేట్మెంట్స్ వైజ్ ఇచ్చారు. ఇవన్నీ అనాలిసిస్ చేస్తే మరి ఈరోజు పేపరు మనకి 340+ రావాలి. 340+ వస్తే మంచి స్కోరే. ఇక పైన ఎంతైనా పక్కన పెడదాం, ఎందుకంటే రేపు ఎగ్జామ్ కూడా ఉంది. ఆ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది పేపరు అక్కడ మార్కులను పెట్టి నార్మలైజేషన్, మీరేమీ అంత తొందరపడాల అవసరం లేదు. రేపు ఎగ్జామ్ను బట్టి కూడా ఈరోజు పిల్లల భవిష్యత్తు రేపు ఎగ్జామ్తో కూడా ముడిపడి ఉంటుంది. మీరు రేపు ఎగ్జామ్ రాయకపోయినా, అలాగే రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఈరోజు ఈజీ వచ్చిందని మీరు పెయిన్ ఫీల్ అవ్వాల్సిన, బాధ ఫీల్ అవ్వాల్సిన లేదు. ఎందుకంటే నార్మలైజేషన్ అనేది మనకి ఇచ్చారు కాబట్టి, సేమ్ ఎగ్జాము సేమ్ పోస్టులు కాబట్టి లైక్ గేట్ లాగా నార్మలైజేషన్, ఓకేనా. కాబట్టి రేపు రాసేవాళ్ళు ఆందోళన చెందవసరం లేదు, ఈరోజు రాసిన వాళ్ళు సంతోషపడిన అవసరం లేదు, బికాజ్ ఆఫ్ నార్మలైజేషన్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ ఈరోజు రాసిన పేపర్ 340+ వస్తే మంచి స్కోరే. తర్వాత ఎంత వచ్చినా బోనస్, దట్ ఈస్ డిఫరెంట్. మళ్ళీ దీన్ని కమ్యూనిటీ పెట్టి వేరే ఉంటుంది. సో దట్ ఈస్ డిఫరెంట్. మరి స్టూడెంట్స్, బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాము. దీంట్లో వచ్చిన పేపర్ ఏంటంటే, నేను ఒక వీడియో చేశాను సెంట్రల్ స్కీమ్స్ ఆల్ ది బెస్ట్ చెప్తూ. దాంట్లో ఈ క్వశ్చన్స్ వచ్చాయట. మిషన్ శక్తి, అదేవిధంగా ఉజ్వాల, అదేవిధంగా అంతకుముందు ఒక వీడియో చేశాను భువనగిరి ఫోర్ట్. అలా ఈ మధ్యకాలంలో అంతకుముందు ఒక వీడియో చేశాను స్కీమ్స్ అన్నీ కూడా. దాంట్లో టీ 2.0 కూడా వచ్చిందట. ఇవన్నీ కూడా ఈ రీసెంట్గా నేను ఏదైతే యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేశానో ఇవన్నీ కూడా ఒక 5-6 క్వశ్చన్లు ఈ 1 వీక్లో తగిలేని పిల్లలు చెప్పడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది నిన్న చేసిన దాంట్లో క్వశ్చన్ వచ్చింది, మొన్న చేసిన దాంట్లో క్వశ్చన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో రూపా ఐఏఎస్ మీకు ఈ విధంగా సపోర్ట్ పడినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. కొన్ని క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మెమరీ చూద్దాం. తెలంగాణలో పెద్ద పండుగ, అలాగే సంగీ టెంపుల్ ఏ జిల్లాలోకి వస్తుంది, సురేంద్రపురి ఏ జిల్లాలో ఉంది, పేర్ల పండుగ ఫెస్టివల్ నేమ్ ఏంటి, అలాగే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ గ్రోత్ రేట్ ఎంత, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అదర్ నేమ్ ఏంటి, భువనగిరి ఫోర్టు, రామప్ప టెంపుల్ యునెస్కో డిక్లేర్డ్ ఇయర్, అలాగే టీ హబ్ 2.0, హెల్త్ సిటీ, ఇవన్నీ కూడా కొన్ని మెమరీ బేస్డ్. మరి కొన్ని చూద్దాము. పాపులేషన్ సెన్సస్, భువనగిరి ఫోర్ట్, ఇది మరలో వచ్చిన పేర్ల పండుగ, లిటరసీ గురించి అడిగేటట, తెలంగాణ డిస్ట్రిక్ట్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ అట, తెలంగాణ స్టేట్ హోమ్ మినిస్టర్ అండ్ స్పీకర్, పాపులేషన్ సెన్సస్, అసెంబ్లీ సీట్స్, రంగం దేనికి సంబంధించింది, బోనాల బతుకమ్మ అని, అలాగే వాట్ ఈస్ ద పెద్ద పండుగ ఇన్ తెలంగాణ స్టేట్, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ మోడల్ అడిగేటట, ఇదొకటి మనకి. అదేవిధంగా ఫ్రెండ్స్, అదేవిధంగా టీ హబ్ 2.0, హెల్త్ సిటీ, ఐటీ టవర్స్, కామారెడ్డి ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ క్రాప్, అలాగే లేబర్ ఫోర్స్ రేషియో, నాన్ కోఆపరేటివ్ అండ్ ఖిలాఫత్ మూమెంట్, స్వరాజ్ పార్టీ ఫౌండర్, అలాగే అబౌట్ సిరాజుద్దౌలా, గ్రోత్ రేట్ ఆఫ్ 5 ఇయర్ ప్లాన్స్. కొన్ని రిపీట్ అవుతున్నాయి, ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ కామన్గా పంపిస్తుంటాడు కాబట్టి ఆల్ బేస్డ్ని మీకు ఇది చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా
చూడండి, ఇంకొక స్టూడెంట్ పంపించారు మనకి. పేపర్ మ్యాక్సిమం క్వశ్చన్ స్టేట్మెంట్ వైజ్, సమ్ క్వశ్చన్స్ క్రోనాలజికల్ ఆర్డర్. ఈ మధ్య అన్ని ఎగ్జామ్స్లో కూడా మనం క్రోనాలజికల్ ఆర్డర్ ఇస్తున్నాడు, అది మాత్రం మస్ట్ చూసుకోండి. అలాగే సమ్ క్వశ్చన్స్ డైరెక్ట్ బిట్స్, తెలంగాణ డిస్ట్రిక్ట్స్, ప్రాజెక్ట్స్, డ్యామ్స్ అండ్ కృష్ణా, భగీరథి, మహానది, పాలిటీ మోర్ వెయిటేజ్ అట, కరెంట్ అఫైర్స్ ఆల్సో మోర్ వెయిటేజ్, అదర్ స్టేట్ ఎమ్మెల్యే సీట్స్ క్రోనాలజికల్ ఆర్డర్, భువనగిరి ఫోర్టు, తెలంగాణ హిస్టరీ, శాతవాహనాస్ అండ్ కాకతీయాస్, కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బ్రహ్మస్ మిసైల్ గురించి ఇచ్చారట, ఇండియన్ హిస్టరీ, నేషనల్ మూమెంట్ అండ్ అవి చెప్పాను, ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అని. ఈ ఒక స్టూడెంట్ పంపించింది. సో వీ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఇంకొక స్టూడెంట్ పంపించింది ఏంటంటే మిషన్ శక్తి. అదే నేను మొన్ననే చెప్పాను, మొన్న కాదు నిన్ననే చెప్పాను మీకు, నిన్న ఈ టైంకి రిలీజ్ అయ్యింది మీకు. మిషన్ శక్తి అని నేను ఫస్ట్ రాస్తా. మిషన్ శక్తి సోషియో ఎకనామిక్ నీతి ఆయోగ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంటే, సెంట్రల్ స్కీమ్స్ 3 to 4 వచ్చాయట, అమృత్ మహోత్సవ్ అట, ఇండస్ట్రీ అండ్ లొకేషన్స్ ఆఫ్ తెలంగాణ, హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ నార్త్ తెలంగాణ, అలాగే సోషియో ఎకనామిక్ సర్వే డేటా విత్ పర్సంటేజ్ అడిగాడట, కరెంట్ అఫైర్స్ అవార్డ్స్, పాలసీస్ డేటా, ఆల్ డేటా, అసెంబ్లీ అండ్ ఎమ్మెల్సీ సీట్స్, అలాగే టీఎస్ మూమెంట్ వెరీ లెస్ వచ్చాయట, మోడరేట్ పేపర్. సో మోర్ మ్యాచింగ్ అండ్ ఫ్యూ ఆర్ ఈజీ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లిటిల్ ట్రిక్కీ. ఇది ఒక స్టూడెంట్ పంపించింది మనకి, మీకు ఐడియా కోసం ఇవన్నీ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక స్టూడెంట్ పేపర్ ఈజీ టు మోడరేట్ వచ్చింది సార్, నిన్న పెట్టిన మిషన్ శక్తి యోజన క్వశ్చన్ వచ్చింది, సోషియో ఎకనామిక్ అండ్ బడ్జెట్ క్వశ్చన్స్ కూడా వచ్చాయని చెప్పి మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఒక అబ్బాయి మనకి మెసేజ్ చేశారు ఇప్పుడే, 17 ఇప్పుడే మెసేజ్ చేశారు. సార్ వేరే లెవెల్ సార్, మీ కంటెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటే మీరే గుర్తొచ్చారు, క్వశ్చన్స్ తెలుసుకుని చేసేది ఏమంట ఉండదు సార్, లైట్ మీ కంటెంట్స్ సరిగా రివిజన్ చేసుకుని పోతే చాలు. సో ఇది అబ్బాయి యొక్క మనసులో, ఆయన రివిజన్ క్లాస్ తీసుకుని ఉంటారు బహుశా ఆ స్టూడెంట్, ఆయన మనసులో ఉన్నది ఎగ్జామ్ రాసిన తర్వాత ఆయన యొక్క ఆనంద బాష్పాలని ఇలా వ్యక్తపరిచారు ఆయన. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. అలాగే ఇంకో స్టూడెంట్ మనకి ఆయన యొక్క ఆనందాన్ని ఎలా పంచుకున్నారు చూడండి. హాయ్ సార్, ఐ విల్ చేంజ్ ఛాన్స్ యూ గెట్ 120+ GS అండ్ 270+ ఇన్ టెక్నికల్ అని పెట్టారు. మరి టెక్నికల్ 270 అంటే 135 పెట్టి ఉండాలా? సో చూడాలి మరి, అది ఎమోషన్లో చెప్పారా, కీ చూసుకున్న తర్వాత దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంత చెప్పినా కూడా 240 అయితే వస్తాయి అబ్బాయికి, నో డౌట్ ఎట్ ఆల్. అలా చూసుకున్నా మనం చెప్పింది స్కోర్ వచ్చేస్తుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వ్యాలిడిటీ, కంటెంట్ అండ్ సపోర్ట్. ఎనీ ఛాన్స్ టు గెట్ జాబ్ ST జనరల్ కంపల్సరీ వచ్చేస్తుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. సో అదేవిధంగా ఫ్రెండ్స్, అదేవిధంగా భువనగిరి ఫోర్ట్ గురించి చెప్పాను మొన్ననే నేను, దాంట్లో బాబు పెట్టాడు భువనగిరి ఫోర్ట్ 2 క్వశ్చన్స్ సార్, వీడియో డైరెక్ట్గా వచ్చినాయి, వీడియోలో పెట్టిన సెంటెన్స్ వర్డ్సే ఇచ్చారని చెప్పడం జరిగింది. మొన్ననే మీకు ఒక వీడియో పెట్టా, అన్ని ఫోర్ట్లు చెప్పాను దాంట్లో. సో మొన్ననే వచ్చింది అది కూడా, నిన్న నుంచి కూడా క్వశ్చన్లు వచ్చాయి మిషన్ శక్తి. సో ఇది రూపాయి యొక్క IAS యొక్క గెస్, అంటే ఒక ఫ్యాకల్టీ అనేవాడు పేపర్ మనం ఎలాగ గెస్ చేయలేం పూర్తిగా, కానీ ఈ మధ్య ఈ 1 వీక్లో పెట్టినవి చాలా వచ్చాయని చెప్పడం సంతోషం కలిగిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంకొక సోదరుడు పంపించాడు, చాలా ఎక్కువ క్వశ్చన్ పంపించారు, 32 వరకు. ఈయన కూడా భువనగిరి ఫోర్ట్ గురించి ఇచ్చారు. క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, గుజరాత్, అస్సాం, జార్ఖండ్, AP ఆ స్టేట్స్ కూడా ఇచ్చేశారు. మెమరీ కాస్త ఎక్కువ ఉందనుకుంటే బ్రదర్కి. అలాగే బీహార్, జార్ఖండ్ అండ్ మిజోరాం లిటరసీ రేట్స్ కూడా ఇచ్చారు, సూపర్. అలాగే ఫస్ట్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ 2014 మధుసూదనాచారి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ 2014. అలాగే అటల్ వయో అభ్యుదయ యోజన, ఇది మనం చెప్పినాం ఆల్రెడీ, నిన్న క్లాస్లో కూడా చెప్పాను, నిన్న క్లాస్లో ఉంది. మిషన్ శక్తి, అటల్ అభ్యుదయ యోజన చూసుకోవచ్చు మీరు. సంబల్ అండ్ సమర్థ్య యోజన, ఈ 2 క్వశ్చన్లు కూడా నిన్న క్లాస్లో ఉన్నాయి, మొన్న 2 నిన్న 2. అలాగే ఆపరేషన్ యుద్ధ్ అభ్యాస్, సూర్య అండ్ మిత్ర శక్తి, 11th ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ విచ్ ఆర్టికల్, ఇవి దీంట్లో ఉంటాయి. ఏది మన 6 months క్విక్ రివ్యూ చేశాను కదా, మొన్న కూడా రిలీజ్ చేసాం 3 hours, దాంట్లో కూడా ఉన్నాయి ఇవి. 11th ఫండమెంటల్ డ్యూటీ అండర్ విచ్ ఆర్టికల్, అలాగే ఆర్డర్ ఆఫ్ సావెరెన్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్, ఆర్టికల్ 243(1), ఆర్టికల్ 9A యాడెడ్ ఇన్ ఇచ్ అమెండ్మెంట్, ల్యాండ్ రిఫార్మ్స్ ఉంటుంది, అగ్రికల్చర్, GDP, అలాగే ఆర్టికల్ 46 to 51, పేర్ల పండుగ, పెద్ద పండుగ, పేరిని డ్యాన్సు, ఎనెక్జేషన్ ఆఫ్ పేరిని మొన్న కూడా ఇచ్చాడు కదా, మళ్ళీ రిపీట్ అయింది. ఎనెక్జేషన్ ఆఫ్ సతార్, ఉదయపూర్, క్రానలాజికల్ ఆర్డర్ ఇచ్చాడు, పార్టిషన్ ఆఫ్ బెంగాల్, అలాగే ఏదైతే ముస్లిం అనుకోండి, ఇదేదో రాశారు నాకు, MUMSA అనమాట, మర్చిపోయి ఉంటారు. సో అలాగే ఫార్మేషన్, సెపరేషన్ ఆఫ్ కాంగ్రెస్, క్రానలాజికల్ ఆర్డర్, సెకండ్ 5-year ప్లాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్ గ్రోత్ ఇన్ క్రానలాజికల్ ఆర్డర్ ఆఫ్ ది 5-year ప్లాన్స్,
legislative assembly statements, how many in India, non-cooperative movement, Khilafat movement, month and year, which type of forest received most rainfall in order, tropical evergreen, tropical deciduous thorny, alage which type of soils and mostly seen in Telangana. Next చూద్దాం క్వశ్చన్స్. ఫ్రెండ్స్ చూడండి సార్, ఆర్డర్ ఆఫ్ సావరిన్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ఆర్టికల్స్ 243(1) ఇది ఇంతకుముందు చెప్పిన ఆర్టికల్ 9A కూడా. అగ్రికల్చర్ జీడిపి సేమ్ పీర్ల పండుగ మొత్తం ఇది చూస్తే 26 వరకు వచ్చింది. విచ్ టైప్ ఆఫ్ సాయిల్స్ మోస్ట్లీ సీన్ ఇన్ తెలంగాణ, ఫుల్ ఫామ్ ఆఫ్ FII ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 1992, అలాగే ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఆర్డర్ ఆఫ్ పారాదీప్, విశాఖపట్నం అండ్ చెన్నై పోర్ట్స్, నార్త్ టు సౌత్ ఆర్డర్ ఆఫ్ సిటీస్, మేరత్, కాన్పూర్ అండ్ జంషెడ్పూర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇండియా ప్లేస్, అలాగే బేకింగ్ పౌడర్, వాషింగ్ పౌడర్ అండ్ బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా, మైటాసిస్, అలాగే PM రైస్ స్కీమ్ ఫర్ 75 సెలబ్రేషన్స్ అంటే ఆజాద్ కి అమృత్ మహోత్సవ్. ఇవి క్వశ్చన్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈ టాపిక్స్ అట్లీస్ట్ ఒకసారి ఈ నైట్కైనా ఈ 2-3 గంటలు రేపు రాసేవాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటారు, రిపీట్ అవుతున్నాయి కదా. సో ఇవి ఫ్రెండ్స్, ఇవన్నీ క్వశ్చన్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను చేస్తున్న వీడియోస్, నా కరెంట్ అఫైర్స్, రూపా క్లాస్ రూమ్ నోట్స్ కానీ, రూపా మెటీరియల్ కానీ ఒక్క క్వశ్చన్ ఎక్కడ పోదు. ఎవరైతే రూపా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో కరెంట్ అఫైర్స్ కోసం, మా యొక్క ఛానల్స్ని, మా యొక్క రివిజన్ బ్యాచ్ కానీ, మా రెగ్యులర్ బ్యాచ్ కానీ, మా యొక్క కోర్స్ తీసుకున్న, ఈవెన్ రివిజన్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ, మా యొక్క కంటెంట్ కానీ, మా రూపా స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏ క్వశ్చన్ చూడు రూపా నోట్స్లోంచే ఉంటుంది. మీకు నేను పేపర్ బయటకు వచ్చిన తర్వాత మీకు ఆ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను మీకు. సో మా స్క్రీన్ షాట్ తీసి, మా దగ్గర నోట్స్లు ఉన్నాయి కదా, ప్రతి బ్యాచ్కి నోట్స్లు తీయిస్తాం. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ పేపర్ అనేది మోడరేట్గా వచ్చింది, టఫ్గా అయితే రాలేదు. కొద్దిమంది మోడరేట్ టు టఫ్ అంటున్నారు, మెజారిటీ మోడరేట్ అంటున్నారు. సో మోడరేట్ అనే కూడా స్టేట్మెంట్స్ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి మనకి రూపా IAS అనేది ముందు నుంచే ఈ యొక్క టఫ్ స్టేట్మెంట్స్కి మా క్వశ్చన్ సిరీస్ కూడా అలా ఉంటాయి. నేను మొన్న ఇవి కూడా అలాగే ఇచ్చా, టెస్ట్ టూ టెస్ట్లు అనమాట, సేమ్ మోడల్లో ఇచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్. సో కాబట్టి మనకి 340+ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రేసులో ఉన్నట్టే. రేపు ఎగ్జామ్ని బట్టి అది డిసైడ్ చేయాలి. పేపర్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మారచ్చు. అది మేము పేపర్ చూడాలి కదా మా కంటితోటి. కాకపోతే GS ఇన్ని క్వశ్చన్స్ బయటకు వచ్చాయి కాబట్టి మన టెక్నికల్ కూడా చూడాలి. అది చాలా ఈజీ అంటున్నారు. ఒక 2-3 అబ్బాయిలు ఫోన్ చేసి మోడరేట్ అన్నారు, ఈజీ అనలేదు. టెక్నికల్ పేపర్ మోడరేట్ అన్నారు. సో అది చూడాలి మరి. ఇది GS అయితే మోడరేటే, మరి టెక్నికల్ కొద్దిమంది ఈజీ అన్నారు, కొద్దిమంది మోడరేట్ అంటున్నారు. అది కూడా అందుకే నేను 120 వేసాను నేను. సో మోడరేట్ వచ్చినా కూడా 110 to 120 వస్తాయి కాబట్టి యావరేజ్. మనకు జాబ్ కావాలి దానికోసం. సో రేపు ఎగ్జామ్ వాళ్ళు మీరు ఏం అధైర్యపడొద్దు. చాలామంది అప్పుడే నాకు మెసేజ్లు వస్తున్నాయి, సార్ రేపు డిఫికల్ట్గా ఉంటుందని. మీకు డిఫికల్ట్గా ఉంటా, ఈజీగా ఉన్నా కూడా నార్మలైజేషన్. సో కాబట్టి మీరు ఏం బాధపడవద్దు. రేపు ఎగ్జామ్కి రెడీగా ఉండండి. ఈ రోజు ఆందోళన చెందొద్దు, హాయిగా నిద్రపోండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్ టుమారో ఎగ్జామ్ పీపుల్. సో మీరు బోల్డ్గా ఉండండి. ఇక్కడ వీళ్ళకి ఈజీగా వచ్చిందని మీరు చెమటలు పెట్టి మళ్ళీ ఆగమాగం అయిపోవద్దు. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.